అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈరోజు నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి ఒక మాట అంటే, ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది చూడండి, చాలా క్రియలు చూస్తున్నాం మనం. ఏంటంటే దేవుడి రాకడ రాబోతుందని ఉదాహరణలు చాలా చూస్తున్నాం. ఎప్పుడైతే కరోనా వచ్చిందో ప్రియులారా, దేవుడు ఆ యొక్క కరోనా కానించి ఇప్పటి వరకు ఆయన యొక్క ఉదాహరణలు చూపెడతానే ఉన్నాడు. ప్రియులారా, యుద్ధాలు జరుగుతున్నాయి. ఏమైతే పరలోక రాజ్యం వచ్చే ముందు జరుగుతాయో అవన్నీ జరుగుతున్నాయి. ప్రియులారా, అయితే దేవుడు రాబోతున్నాడు. ఆయన రాక త్వరలో ఉంది. ఆయన పరలోక రాజ్యం నుండి భూలోకి రాబోతున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రజలకు ఆయన రాబోతున్నాడు. కాబట్టి మనమందరం ఏమై ఉండాలంటే మన సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియులారా, సిద్ధపాటు జీవితం కలిగి ఉండాలి. కాబట్టి గమనించండి, దేవుడు రెండో రాకలో రాబోతున్నాడు. ఆ రెండో రాకలో మనం అందరం ఎత్తపడాలి. మనం అందరం పరలోక రాజ్యంలో సంతోషంగా ఉండాలంటే మనం సిద్ధపడి ఉండాలి. దేవుడు రాకడికే సిద్ధపడదాం. దేవుడి ఆలోచనలు దేవుడి యొక్క ఆలోచన విధానంలో మనం నడుద్దాం. దేవుని యందు మనం విశ్వాసం ఉంచుదాం. దేవుడి పరలోక రాజ్యంలో మనం అందరం కలుసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్.